వేణుమాత జయంతి సందర్భంగా ఇలా కలశాలతో ఊరేగింపుగా వెళ్ళాము గుడికి. అందరూ కలశాలు కట్టుకొని అందులో దండ కట్టి అందులో వాటర్కి పూజ చేస్తారు పంతులు గుడిలోనే. ఆ వాటర్ తీసుకుపోయి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. అలా వెళ్ళామన్నమాట మేము. పంతులు గారు అభిషేకం చేస్తున్నారు గర్భగుడిలో ఉన్న అమ్మవారికి. ఇక్కడ ముందుగా కనిపిస్తున్న ఇత్తడి విగ్రహానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులతో అమ్మవారికి అభిషేకం కూడా చేపించారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి పాదాలపైన వాటర్ పోసారు. అమ్మవారి అలంకరణ అయిపోయింది. ఇప్పుడు చీరసారతో గుడికి వచ్చాము. 108 గురువింద గింజలతో అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నాము. చీర సారీ అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాము. పంతులు గారు అమ్మవారి నామాలు చదువుతుంటే మేమందరం శ్రీమాత పాడుకుంటూ ఒక్కొక్క గురువింద గింజ అమ్మవారికి భావించి అలా తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. కన్నుల పండుగ అనిపించింది. పండుగ మట్టుకు గురువింద గింజలతో పూజ సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలు అమ్మవారికి ఓడిబియ్యము పుచ్చపలకలతోని అలాగే అభిషేకం లాగా చేసుకున్నాము. అలాగే గుడి ఆవిర్భవించి 50 సంవత్సరాలు అవుతుందంట. పిల్లలతో కుంకుమార్చన కూడా చేపించడం జరిగింది. పిల్లలతో అంటే చేపించడం చాలా బాగా అనిపించింది. వాళ్ళతో కూడా చేపించడం వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కదా, చాలా బాగా సంతోషంగా అనిపించింది. ఓం ధర్మస్వరూపిణ్యై నమః. ఓం వైశ్యకులదేవతాయై నమః. ఓం సర్వాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం త్యాగస్వరూపిణ్యై నమః. ఓం భద్రాయై నమః. ఓం వేదవేద్యాయై నమః. ఓం సర్వపూజితాయై నమః. ఓం కుసుమపుత్రికాయై నమః. ఓం కుసుమదంపతి వత్సలాయై నమః. సమాప్తమైపోయింది. సాయంత్రం 6:30 గంటలకి అమ్మవారి శోభయాత్రకి రెడీ అయ్యాము. అందరము పండుగ శారీస్ కట్టుకి అతిథిగా మైనంపల్లి రోహిత్ గారు వచ్చారు. ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యేగా మొన్ననే కొత్తగా స్టార్ట్ అయ్యారు. ప్రోగ్రామ్ మటుకు చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఊరిలో ఇలా జరిగింది. అమ్మవారి శోభయాత్రలో ఇలా ఆటపాటలతో దాండియా చాలా బాగా ఆడుకున్నాము. ఊరేగింపు చేసుకున్నాము. అమ్మవారిని చాలా సంతోషంగా అనిపించింది. రాత్రికి శోభయాత్రలో అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మా ఊరిలో ఇలా చాలా బాగా జరిగింది పండగ అమ్మవారిని.